ఒక స్థాయికి వెళ్ళి దిగజారిపోతూ ఉంటారు. అందుకే దేవుడు ప్రేమను ప్రకటించే విషయములో గనక మీకుంది, ఇక్కడ ఉన్న మనందరికీ ఉంది, ఎవరి బాధ్యత వాళ్ళకు ఉంది. కానీ సువార్త ప్రకటించేటప్పుడు ఆటంకాలు కలిగించకూడదు. ఆటంకము కలిగిస్తే పౌలు గారి పాదధూళి ఇలాగేలా దులిపేసి వచ్చేసేవాడు. దానికి అర్థం ఏంటి? కరెక్ట్గా పలానా రోజున, పలానా సమయాన, పలానా టైంకి ఇలా ఈ పరిస్థితుల మధ్యన ఈ వ్యక్తి సువార్త చేస్తుంటే అవతల వాడు వచ్చి అల్లరి చేసి హింస కలిగించారు అని సాక్ష్యం మన కాలి ధూళి చెబుతుంది. అక్కడ దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ వ్యక్తికి ఘోరమైన శిక్ష ఉంటుంది. కానీ మనం ఏం చేయాలి తెలుసా? సువార్త ప్రకటించాలి, ప్రకటించే వారిని ప్రోత్సహించాలి, మనం వెళ్ళాలి, వెళ్ళే వారిని పంపాలి.